హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెయిన్బో న్యాచురల్ ఫ్లవర్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక పూజ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చూపిస్తాను. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. వీటితో పాటు ఒక డబల్ టేప్ ఫెబీ బాండ్ కూడా కావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్డ్బోర్డ్ని తీసుకొని కింది వైపు స్ట్రైట్గా చుట్టూతా రౌండ్గా ఉండేలాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసిన కార్డ్బోర్డ్ మీద డబుల్ టేప్ పెట్టి దాని మీద తమలపాకుని అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా స్టిక్ అయిపోయింది. ఇలాగే తమలపాకులన్నీ కూడా ఒక్కొక్కటిగా రౌండ్గా పెట్టుకోవాలి. అయితే మనం ఇలాంటివి బయట కొని తీసుకురావాలంటే వందల డబ్బులు అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా. అందుకోసమే మనమే కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తమలపాకుల మీద ఇలా టేప్ వేసేసి ఈ చామంతి ఫ్లవర్స్ కూడా రౌండ్గా పెట్టుకోవాలి. ఈ చామంతి ఫ్లవర్స్ని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ పెడితే ఈ టేప్కి స్టిక్ అయిపోయి ఊడిపోకుండా ఉంటాయి. ఇలాగే టేప్ వేసేసి గులాబీ ఫ్లవర్స్ని కూడా ఇలాగే రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఫెబీ బాండ్ అయితే పెట్టుకుంటూ ఈ లిల్లీ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలాగే లిల్లీ ఫ్లవర్స్ కూడా ఒక రౌండ్గా పెట్టుకోవాలి. ఈ లిల్లీ ఫ్లవర్స్ అయితే కొంచెం కాడలు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక సూది దారం అయితే తీసుకొని నేను ఇక్కడ ఒక గులాబీ ఫ్లవర్ని అలాగే కొన్ని లిల్లీ ఫ్లవర్స్ని కుట్టుకుంటున్నాను. ఇలాగే 2 వరుసలు అయితే కుట్టుకోవాలి. ఇలా 2 వరుసలు కుట్టుకున్న తర్వాత ఇలా ఒక ముడి వేసుకుంటే ఫ్లవర్స్ అన్ని ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న ఈ ఫ్లవర్స్ని కొంచెం ఫెబీ బాండ్ అయితే పెట్టేసి ఇలా అట్టముక్కకి స్టిక్ చేస్తున్నాను. ఇలా మధ్యలో అయితే ఒక డబల్ టేప్ వేసి జర్బరా ఫ్లవర్ని కూడా పెట్టేసుకోండి. ఇలా డెకరేట్ చేసిన దీన్ని పూజా మందిరంలో పెట్టేస్తే పూజా మందిరం చాలా చక్కగా నిండుగా కనిపిస్తుంది. అయితే పూజలు, వ్రతాలు, నోములు ఇలా చేసుకునేటప్పుడు ఇలాంటివి డెకరేట్ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే పూజా మందిరం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.